చుండూరు మండలంలో మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు చుండూరు మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వింతలను ఎమ్మెల్యే స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల సమస్యలు, ఫిర్యాదులు, వినతి పత్రాలను స్వయంగా స్వీకరించి ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, త్రాగునీరు, రహదారులు, విద్యుత్, సంక్షేమ పథకాలు, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలకు సంబంధించిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే సమీక్ష నిర్వహించి అర్హులైన ప్రతి సమస్యను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చుండూరు మండలానికి చెందిన కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాకుండా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము రెగ్యులర్గా ఫాలో అవుతాం. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలకు సూచిస్తూ ఇంకో కార్యక్రమం కూడా ఈరోజు ప్రధానమైన కార్యక్రమంతో పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా ఏమైనా ఉన్నాయా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, డెత్తులు, ఇవన్నీ ఇల్లు కట్టుకోకుండా వదిలేసిన వాళ్ళు, 2-3 ఒక్కడికి 2-3 ఎలా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చెక్ చేయాలి. మీరు ఇమ్మీడియట్గా మీరు ఎదురున్న లిస్టులన్నీ కూడా ఆ కన్సెంట్ విలేజెస్లో విఆర్ఓలకి, విఏఓలకి ఇచ్చేసి అవన్నీ చెక్ చేసి వెరిఫై చేసి ఎంతమందికి ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్న వాటిలో ఖాళీ ఏ అర్జీదారులు ఒకరి తర్వాత ఒకరు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. పంచాయత్ సెక్రటరీ ఉన్నాడా? ఎవరు పంచాయత్ సెక్రటరీ వాటి వివరాలన్నీ కూడా క్లియర్గా రిపోర్ట్ తయారు చేసి మీరు ఏదో ఇచ్చామో పక్కన పెట్టకుండా అవకాశం ఉంది. ఇప్పుడు చేయడానికి కూడా కొన్ని ఉన్నాయి. అది నాకు ముందు రోల్ మోడల్గా వారం 10 రోజులు ఒక ఊరు తీసుకొని చెప్తున్నాను. వదిలిపెట్టద్దు. ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నాము. ప్రజల నుంచి వచ్చే అర్జీలు కూడా సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారం చేసుకుంటాము. ఈ కార్యక్రమం ఎంతో లాభదాయకంగా ఉంది. ఒక సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఆ సమస్య
మానిటర్ చేస్తూ